హాయ్ అండి. ఈరోజు ఎగ్ పెప్పర్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా నేను ఇక్కడ 4 గుడ్లని ఉడికించి పెట్టాను. ఇప్పుడు గుడ్లకి పైన సెల్ తీసేసి ఇప్పుడు చాక్ తోటి మిడిల్లోకి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని గుడ్లని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎల్లో పార్ట్ సైడు ఇలా ఎగ్స్ని అన్నిటినీ ఆయిల్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మరొక పక్కకు టర్న్ చేసుకొని రెండో పక్కకు కూడా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మిడిల్లో 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, జీరా, ఆవాలు, అలాగే 4 కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, 2 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం. ఇలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ ఎగ్ ఫ్రైకి. ఇలా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు రుచికి తగువైనంత సాల్ట్ వేసుకుందాము. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారము, అలాగే 3/4 టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్స్ని 1 నిమిషం పాటు అలాగే ఉంచుకొని ఎగ్స్ని 2 వైపులా టర్న్ చేసుకొని చివరిగా ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే చాలా సింపుల్గా ఎగ్ పెప్పర్ ఫ్రై రెడీ.